ఆట గెలిచేది పెద్ద మొత్తం అక్షరాల 36 లక్షలు. ఆనందం, ఆశ్చర్యం, థ్రిల్లు కలిగించేటువంటి ఈ ఆటలో ఈ రోజు ఇద్దరు స్పెషల్ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఒకరు కొంతకాలం బేకరీలో వర్క్ చేశారు, కొంతకాలం బుక్ షాప్ లో వర్క్ చేశారు, రకరకాల సీడీలు పాడి ట్రై చేశారు. ఆ తర్వాత క్రిష్ గారు కీరవాణి గారికి పరిచయం చేశారు. విక్రమార్కుడు సినిమాలోని అత్తిలి సతితో తన కెరియర్ టేక్ ఆఫ్ అయిపోయింది. కుమారి 21F లోని నెగటివ్ క్యారెక్టర్ తో మంచి రికగ్నిషన్ ని సంపాదించిన నోయల్ అండ్ నోయల్ తో పాటుగా మన జీన్స్ ఆడడానికి తన మంచి ఫ్రెండ్ హూ ఇస్ అన్ యాక్టర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ స్నిగ్ధ. లెట్స్ వెల్కమ్ నోయల్ అండ్ స్నిగ్ధ. Music, disco, move it. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara weatheru, super weatheru, let's relax and rock. Masa, sandwich, happy, Slowly, slowly. bang 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 bang. Rara weatheru, super weatheru, let's relax and rock. Tuk tuk, okay. Go go, okay. Boom boom, okay. Slowly, slowly. Same same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. చాలా సేపటి నుంచి సైలెంట్ గా కూర్చున్నటువంటి మా ఆడియన్స్ ని మీరు వైలెంట్ చేశారు నోయల్. అంటే అది ఆ పాటలో ఉన్న ఊప లాంటిది. ఎక్స్పీరియన్స్ కుమారి 21F. ఆల్ థ్యాంక్స్ టు దేవి గారు. యా, మేము జనరలీ బొకేజ్ అవి కాకుండా ఈ మధ్య ఇలా మేము చిన్న చిన్న మొక్కలు ఇస్తున్నాము. ఎందుకంటే మన జీన్స్, మన డిఎన్ఏని మనం ఇంకా ఇంకా పెంచడానికి, ఇంకా బాగా బతకడానికి మొక్కల్ని నరికేసి బోలెడన్ని బిల్డింగ్లు కట్టేస్తున్నాము. కానీ ఇవి లేకపోతే మనం లేము, మనకు ఆక్సిజన్ లేదు. ఆల్రెడీ వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితికి వచ్చేసాము కదా, రేపొద్దున ఆక్సిజన్ కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితికి దిగజారకూడదు. అంటే ఈ జనరేషన్ కి మనం తెలియచెప్పాల్సిన విషయం మొక్కలు నాటడం కాబట్టి. సో అందుకని మేము మొక్కలు మీకు గిఫ్ట్ చేయడం జరిగింది. ఇట్స్ ఓకే, డోంట్ గెట్ ఎమోషనల్. అన్నట్టు కళ్ళజోడు పెట్టుకున్నావు కానీ అద్దాలు లేవా? అప్పుడప్పుడు ఇలా కన్వీనియంట్ గా ఉంటుందని తీసేసా. అవును, ఏంటి నోయల్, నువ్వు బేకరీలో వర్క్ చేసావంట? అంటే సినిమాలంటే ఇష్టం. సినిమాలంటే ఇష్టం అంటే బేకరీ ఏంటయ్యా? అంటే ఎవరో ఒకరు వస్తారు కదండి, ఫిలిం నగర్ బేకరీ. ఓహో, బేకరీ అంటే మామూలు బేకరీ కాదు, ఫిలిం నగర్ బేకరీ. ఎవరన్నా వస్తారు, కర్రీ పఫ్, ఎగ్ పఫ్ అడుగుతారు, ఏదైనా హీరో హీరోయిన్ సార్ యాక్ట్ సార్ అని చెప్పి చిరంజీవి గారు జో ఒక చాయ్ అమ్మా అన్నారా? చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్ అని అంటారు. అనుకున్నా, ఎప్పుడు రాలేదు. నేను రోజు వెళ్ళి బయట నిలబడ్డం ఇలా రారేంటి అని. ఒక రోజు 16 సెంట్ సినిమా షూటింగ్ జరిగింది. అందులో నాకు ఒక షాట్ ఇచ్చారు, ఇలా లిమ్కా బాటిల్ పట్టుకొని బయటకు వెళ్ళాలన్నమాట. నేను అందరికీ చెప్పేసా, అరే నేను సినిమాలో యాక్ట్ చేశానండి. వెళ్ళి చూస్తే లిమ్కా బాటిల్ కనపడింది కానీ నేను కనపడలేదు. స్నిగ్ధ ఏమో రాజమండ్రిలో పుట్టి పెరిగి ఆ తర్వాత హెచ్ఆర్ లో వర్క్ చేసి ఈటీవీ ఇంట్రడ్యూస్ చేసింది ఒకరే అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా. లక్కీగా స్నిగ్ధ సింగింగ్, మ్యూజిక్ డైరెక్షన్ వెళ్ళిపోయింది, కానీ లేకపోతే నన్ను తొక్కేయడానికి ఇంకొక యాంకర్ పుట్టే ఉండింది. నేను దొక్కేవాళ్ళు అసలు పొట్టరు. ఏయ్, అలాంటి జీన్స్ మళ్ళీ క్రియేట్ అవ్వము. ఇప్పుడు మనం రౌండ్ మొదలెట్టేద్దాము. బట్ బిఫోర్ దట్ మీ ఫోటోస్ కొన్ని మేము చూడాలనుకుంటున్నాం. ముందు నోయల్ ఫోటో. నోయల్, అలీ గారిని కదా పెట్టి పిట్టల ధర తీశారు, నిన్ను పెట్టి ఎప్పుడు తీశారు? నా పేరు ముఖేష్. నేను యాక్చువల్లీ మీరు ఫోటోలన్నీ చూస్తే ఎప్పుడు మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. అవునా? ఇది టార్జన్ ఆడిషన్స్ కోసం నువ్వు దిగిన ఫోటో కదా? తెలుగులో చేస్తారని తెలిసింది. తెలుగులో ఏమంటే అడవి వీరుడా? యాక్చువల్లీ ఐ వాజ్ ఇంటూ BFA, బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో ఈ రెండు నేనే చేస్తాను. ఓ, ఇది ఈ విద్య కూడా ఉందా? ఉంది కొంచెం.
కీరవాణి గారు అబ్బాయి సింహ, భైరవ, హరి అండ్ నేను. ఇక్కడి నుంచే పెట్టారు మాకు తీరా పేర్లు. మై నీస్ అండ్ మై నెఫ్యూ. యాక్చువల్లీ ఏమైందంటే నా ఫ్రెండ్స్ అందరూ భయంకరమైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంక్లూడింగ్ మీ. సో ఊరికే నేను ఇండస్ట్రీ అనేసరికి వాళ్ళందరికీ ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రాను బాగున్నావా అనే ఫీలింగ్ వాళ్ళకి. అంత లేదని ఎవరు తెలియదు. ఎలా ఇప్పుడైనా చెప్తున్నాను. సో అరే సెల్ఫీ దిగాలంటే ఇలా కూడా దిగొచ్చురా అని చెప్పి వాళ్ళకి ఇదైతే ద మూవీ దట్ చేంజ్డ్ మై లైఫ్. యూ డోంట్ రిమెంబర్, నీకు గుర్తుందో లేదో, ఒక బాలవాకు బ్రహ్మవాక్ అయింది. నువ్వు క్యాష్ కి రావడం పర్వాలేదు, బాలల దగ్గర ఆశీర్వాదం తీసుకోకూడదు. ఇది షూటింగ్ లో మధ్యలో గ్యాప్. నేను చెప్పాను కదా నాకు పిచ్చి అని ఫొటోస్. అది పిచ్చి గురించి కాదు, ఎక్కడికో వెళ్ళాలని అడుగుతుంటే అదేంటి మైకేల్ జాక్సన్ గారు ఆత్మ. ఓకే, స్నిగ్ధ ఫోటోస్ చూద్దాం. ఏ నాకు స్నిగ్ధ చిన్నప్పుడు మంచి జడలతో ఉండే ఫోటోలు కావాలి. అప్పుడు కూడా మనకు తెలియట్లే. అప్పుడు కూడా ఇదే హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసాం అనమాట. ఫోటో తీసేదని అంత ముద్దుకున్నాము అసలు. డాడీస్ పేరు జగదీష్, జగ్గు బాయ్. కానీ నీకు వాళ్ళు ఎంతకంటే ఎక్కువ పెరగట్లేదండి ఏ ఫోటోలో చూసి. ఇది మా అమ్మమ్మ, షీజ్ అ క్లాసికల్ డాన్సర్. షీ సో యంగ్ యా. నువ్వు కూడా క్లాస్కి వెళ్ళింటే డాన్సర్ అయ్యేదాన్ని. అక్కడికి వచ్చేసింది, అక్కడికి స్టార్ట్. అదే బీచ్ అలా మొదలైంది. అది మా అమ్మ, నేను పీకు తింటా ఉంటా. చెప్పక్కర్లేదు. ఇది నేనే. ఇది ఏ యాంగిల్ లో సెల్ఫీ? ఇది గబ్బర్ సింగ్ లేడీ ఫామ్ అన్నమాట. ఓకే, సో మీ పిక్చర్స్ అన్ని మేము చూసేసాము, ఇంటి పోలికలు అన్ని తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం రౌండ్ మొదలెట్టేద్దాం. మన ఈ గేమ్ షోలో మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. మొదటి రౌండ్ సేమ్ టు సేమ్, సెకండ్ రౌండ్ సెలబ్రిటీ రౌండ్, థర్డ్ రౌండ్ బొమ్మరిలు రౌండ్, ఇక ఫోర్త్ రౌండ్ జాక్పాట్ రౌండ్. సరే, ఈ గేమ్ మొత్తం ఆడడానికి ఫస్ట్ మీకు కొంచెం అమౌంట్ కావాలి కాబట్టి మీకు అడ్వాన్స్ 1,00,000 రూపాయలు. హలో హలో హలో, మీరు వచ్చేటువంటి 36 లక్షలను వదిలేసి చాలండి, 1,00,000 రూపాయలు చాలు. ఇంకెందుకండి, అసలు అంత ఆశ లేదు మాకు. ఓకే, వచ్చినందుకు మీ అందరికి థ్యాంక్స్. కన్వెన్స్ ఇచ్చారా, వెళ్ళిపోండి. 36 లక్షలు వచ్చేదాన్ని వదిలేసి 1,00,000తో వెళ్ళిపోతారా మీరు? అతిగా ఆశపడే మగోడు అతిగా ఆవేశపడే ఆడది బాగుపడిన చరిత్ర లేదని జడ్జి గారు చెప్పారు. మీ ఇద్దరు గురించేనా చెప్పింది? ఇద్దరం అబ్బాయిలమే కదా. ఇప్పుడు మనం రౌండ్ మొదలెట్టేద్దాం. మన మొట్టమొదటి రౌండ్ సేమ్ టు సేమ్. ఓకే, ముందుగా పేరెంట్స్ వచ్చేయండి. వీళ్ళే పిల్లకాయలు మాదిరిగా ఉన్నారే, వీళ్ళకి పిల్లకాయలా? ఏ పిల్లకాయలు రండి. ఓకే, సో ABCD 4 పేరెంట్స్. One, 2, 3, 4, 5, 6. ఆరుగురు పిల్లలు. ఇద్దరికి ఇద్దరు పుట్టారంట. కాదు, ఇద్దరు పిల్లలు మాత్రం ఈ ఫ్యామిలీస్ లో ఎవరి ఫ్యామిలీకి చెందిన పిల్లలు కాదు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇందులోంచి ఒక పేరెంట్ ని సెలెక్ట్ చేస్తే LED లో మీకు మిగిలిన పిల్లలందరినీ పక్క పక్కనే పెట్టి చూపిస్తాము. మీరు కళ్ళు, ముక్కు, మూతి, ఐబ్రోస్, చెవులు, పోలికల్ని బట్టి మ్యాచ్ చేయండి. కరెక్ట్ మ్యాచ్ అయితే మీకు 25,000 ఇస్తాము. రాంగ్ మ్యాచ్ అయితే మీకు ఇచ్చిన డబ్బుల్లోంచి 25,000 మాకు ఇవ్వండి. సో ఇప్పుడు పేరెంట్ ABCD ఎవరిని సెలెక్ట్ చేస్తారు?
బి. పేరెంట్ బి. ఇప్పుడు పిల్లలందరినీ పక్కన వరుసలో పెట్టి చూద్దాము. చైల్డ్ 1, చైల్డ్ అంటే అడల్ట్ చూపించారేంటండి? కళ్ళు మ్యాచ్ అవుతున్నాయి. కళ్ళు మ్యాచ్ అవుతున్నాయి. ఓకే నోయల్ పక్కన పెట్టు. బికాజ్ యు నో ఆల్వేస్ మనం ఫస్ట్ చూసే అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. చైల్డ్ 2, చైల్డ్ 3, చైల్డ్ 4, చైల్డ్ 5, కాదు. చైల్డ్ 6, ఓకే. సో నోయల్ కి డౌట్ ఫస్ట్ చైల్డ్ 1 మీద ఉండింది. చూద్దాం. చైల్డ్ కాదు, అడల్ట్ 1. అడల్ట్ 1. నీ ఫస్ట్ ఒపీనియన్ ఏదైతే ఉందో దాని మీద ఫిక్స్ అవుతావా? బుగ్గలు అలానే ఉన్నాయి. కళ్ళు కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి. సార్ మీరు ఒకసారి నవ్వండి. ఇద్దరు నవ్వండి. ఫ్రీజ్ చేద్దామా? చేద్దాం. ఓకే. పేరెంట్ బి అండ్ చైల్డ్ 1 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకున్నారు. అవునా కదా చూద్దాం. అందుకే మనం ఫస్ట్ చూసిన దాన్ని మ్యాచ్ చేయకూడదు అని నీకు ఇప్పటికైనా అర్థమైందా నోయల్? 25,000 ఇవ్వండి. కాదు, ఏదో జీన్స్ అంటే జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చా, ఇంత లొల్లు ఉంటుందని నాకే తెలుసు. చెప్పండి ఇప్పుడు ACD లో ఎవరు నెక్స్ట్? ఏ. ఓకే ఏ. చైల్డ్ 1, నువ్వు నన్ను ఆల్రెడీ మోసం చేసావు. మళ్ళీ అలానే చూస్తావేంటి నా వైపు? నేను చంపేస్తానని చూస్తా తెలుసా? చైల్డ్ 2, మ్యాచింగ్స్ ఏమైనా ఉన్నాయా? మ్యాచింగ్స్ లేదబ్బా. ఓకే. చైల్డ్ 3, ఎలా ఎలా సేమ్ ముక్కు పొడక, సేమ్ కుంకము, సేమ్ లిప్స్. ఒక్కసారి ఇద్దరు నవ్వండి, ఒకళ్ళొకళ్ళు చూసుకొని. అలా చూసుకోలేరు వాళ్ళు. చైల్డ్ 4, తిని తమ్మి మమ్మీయా? వాడిని చూసారా మీరు? అక్కడ అదిగో, ఇక్కడ కాదు అక్కడ. వాడి చేతులు ఎక్కడ పడిపోతాయని గట్టిగా పట్టుకున్నాడు. ప్యాంట్ బెల్ట్ పెట్టుకోలేదేమో. చైల్డ్ 5, చైల్డ్ 6,
డౌట్ ఉండే చైల్డ్ దగ్గరికి మళ్ళీ వెళ్తున్నా. చైల్డ్ 3. వీళ్ళకి మీకు ఇందాక పోలికలు అనిపించాయని చెప్పారు. ఎగ్జాక్ట్లీ దిస్ ముక్కు పొడక సార్ మ్యాచింగ్. కుక్కం ఇస్ మ్యాచింగ్. ఇప్పుడు ఏం చేద్దాం? మమ్మీ అయితే ఒకసారి నవ్వేసే 1 2 3. తల్లి మీద ప్రేమ లేదా? మనమే ఆర్టిస్టులు అంటే వీళ్ళు. హెయిర్ కూడా కర్లీ అబ్బాయి ఇద్దరిది. అవునా ఒకసారి చెక్ చేయి. ఒక స్ట్రాండ్ తీసుకుంటారా? దానక్ ప్రేమతోలో డిఎన్ఏ చెక్ చేసినట్టు చేద్దాం. ఏ కిచాక్ ఇక్కడ తెచ్చావా హెయిర్? తేలేదబ్బా. నేను నిజంగా తెచ్చా, ఏమనుకోలేదుగా, సారీ. బయటికి పదని పని చెప్తాను కాదు ఆంటీ, నేను మీ అమ్మాయి హెయిర్ పీకినందుకు మీకేం కోపం రాలేదు ఆంటీ? నవ్వు వచ్చింది ఇక్కడే అనుకుంటా. అయితే I feel that this is a human hair. ఓ వావ్. ప్లీజ్ చేద్దామా? ఐ గెస్ Please. ప్లీజ్ యా. కష్టపడి వెంట్రు కూడా బీక్ పట్టుకొచ్చాడు మా వాడు. పేరెంట్ A అండ్ చైల్డ్ 3 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. ఆంటీ ఫేస్ లో ఆనందం చూస్తుంటే అవును అనిపిస్తుంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే. నాకే అనుకుంటే అది నీకు జరిగింది. 25,000 ఇవ్వండి. మీకు కాంపిటీషన్ మరింత టఫ్ అయిపోతూ ఉంది ఈ గేమ్. ఎందుకంటే ఒక్కొక్క పేరెంట్ వెళ్ళిపోయే కొద్దీ కన్ఫ్యూజన్స్ ఎక్కువ మిగిలిపోతున్నారు ఇక్కడ కదా. నెక్స్ట్ పేరెంట్ C ఆర్ పేరెంట్ D? డి, ఆర్ యు రెడీ? డి. ఓకే రెడీ. డి. D చూద్దాం. చైల్డ్ 1. హేయ్! మీ ప్రాబ్లం ఏంటి? ఏంటి ఊరికే వస్తావు కన్ఫ్యూజ్ చేయడానికి? అవే కళ్ళు. అసలు ఈయనకి ఆయన పెద్దన్నయ్యలా ఉన్నాడు. చైల్డ్ 2. చైల్డ్ 3. చైల్డ్ 4. చైల్డ్ 5. చైల్డ్ 6. బాబు ఒక్కసారి కళ్ళు తీస్తా. చిచి, కళ్ళ చోటు తీస్తావా నాయన? ఒక్క స్మైలీ. క్లాస్ లో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేనట్టున్నారు. సరిగ్గా నవ్వట్లేదు ఈ పిల్లోడు. అందరు నీలా ఉన్నారు. ఇతను రేసు గుర్రంలో శృతి హాసన్ టైప్. లోపల నవ్వుతున్నాడు, మనకు కనిపించట్లా. నేను ఈసారి ఇన్వాల్వ్ అవ్వను బాబా ఈ విషయంలో. స్నిగ్ధ నువ్వు చెప్పేసి స్నిగ్ధ. బొడ్డోడేమో 4 ఏమో అనిపిస్తుంది. చైల్డ్ 4. నాకు ఎందుకో 5 అనిపిస్తుంది. 5. చైల్డ్ 5. తమ్ముడు లాక్ చేద్దామా? తమ్ముడు పర్ఫెక్ట్ మ్యాచా? నాకు ఐడియా వచ్చింది. నేను వీడితో గొడవ పెట్టుకుంటా. వాళ్ళిద్దరిలో ఎవరు రియాక్ట్ అవుతే కొట్టేస్తావా?
నో మ్యాన్ హ్యాండిలింగ్. నోయల్ నీకు కావాలంటే ఇంకొక చిన్న సజెషన్ ఇస్తా. Yeah. ఆ అబ్బాయి అనిపిస్తే నీకు ఆ అబ్బాయి కళ్ళజోడు తీసుకొచ్చి ఈయనకు పెట్టి చూడు ఒకసారి. ఆ అబ్బాయి కళ్ళజోడు లేకుండా ఎలా ఉంటాడు, వాళ్ళ నాన్న అయితే కళ్ళజోడుతో ఎలా ఉంటాడు. ఆ తీయడం వల్ల వాడికి కనిపించట్లేదు, పెట్టడం వల్ల ఈయనకు కనిపించట్లేదు. ఇప్పుడు చెప్పాల్సినటువంటి టైం ఆసన్నమైనది, చెప్పండి. నాకు ఎందుకో 5 and D. ప్లీజ్ చేద్దామా? ప్లీజ్. యా. పేరెంట్ డి అండ్ చైల్డ్ 5 పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కాదా చూద్దాం. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. ఒరే ప్యాంటు షర్టు పన్ని మార్చావు కదరా. 25,000 ఇవ్వండి. మీ దగ్గర ఇప్పుడు ఉండే అమౌంట్ ఓన్లీ 25,000. మేము ఇచ్చిన లక్షలో. ఏం చేశారు డబ్బంతా నువ్వు? నేనేం చేశాను? ఒకళ్ళు పట్టుకెళ్ళిపోయారు. సరే ఒక పని చేద్దాం. మరి మీరు బ్యాక్ టు బ్యాక్ ఆడుతుంటే అన్ని పోతున్నాయి. ఒక మంచి పాట ఏదైనా పాడండి. జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్. ఆడేది చిన్న ఆట, గెలిచేది పెద్ద మొత్తం. 36 లక్షలు. సేమ్ టు సేమ్ సెలబ్రిటీ రౌండ్, బొమ్మరిల్లు, జాక్పాట్. జీన్స్ 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 జీన్స్. ఒక్కసారి తిరిగి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడు. అరే మేము పాట పాడి ఎంజాయ్ చేస్తున్నాం. ఏంట్రా మీరు? వాడు చూడు. వాడు అసలు వాడి దగ్గరికి వెళ్ళి పాడదాం. నవ్వురా. జీన్స్ ఇటు చూడవా? కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ వర్షన్ 2.0. జీన్స్. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. యా లీవ్ ఇట్. నేను ఓడిపోయా. ఒక మనిషిలో నేను స్పందన కలిగించలేకపోయాను. ఏయ్ మనం పేరెంట్ చూడు, బేటింగ్. యా ఆవిడ మేరా నంబర్ కబాయేగా. చైల్డ్ 1. అర్జెంట్ గా భయ్యా చంపే భయ్యా, దాన్ని చంపేసి. చైల్డ్ 2. చైల్డ్ 3. చైల్డ్ 4. కదా కదా. ఏయ్ నిజం చెప్పరా? ఆడు ప్రతిదానికి ఇలాగే నన్ను మోసం చేస్తున్నాడు. చైల్డ్ 5. చైల్డ్ 6. ఒక్కటైనా కరెక్ట్ చెప్పండి అబ్బా. మరి అసలు 3 రాంగ్ చెప్పారు. నేను భరించలేకపోతున్నాను ఈ ఘోరాన్ని. ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాము C4 అంతే. చైల్డ్ 4. Actually, these two are really matching. I feel. చేసేద్దాం. ఓకే. Oh yeah. మన కులదైవం, మన ఇలవేల్పు అయినటువంటి జీన్స్ దేవతని నమ్ముతూ ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం.
party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. అత్యుత్సాహం ఎందుకో తెలుసా ఆ. కేవలం మీరు ఈ రోజు చేసిన ఏకైక కరెక్ట్ మ్యాచ్ అందుకని కాదు వీడి ఫేస్ లో నిట్టూర్పు కనిపిస్తుంది. అమ్మయ్య ఎదవలు ఇప్పటికి చెప్పి సచ్చారు అన్నట్టు. కరెక్ట్ మ్యాచ్ ఒక సెల్ఫీ. ఆ కమాన్. మీకు 25,000 వచ్చింది. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్, nothing wrong. ముగ్గురు పేరెంట్స్ రండి. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. ఓకే, ఇప్పుడు గివెన్ అ సెకండ్ ఛాన్స్ వితౌట్ మనీ, రెడ్ షర్ట్ ఎవరితో మ్యాచ్ చేస్తారు? ఐ గెస్ ఈ అమ్మాయితో. సార్ మీ పాపో బాబో దగ్గరికి వెళ్ళి నిలబడరా. Rara weatheru, super weatheru, let's relax and rock. ఓకే, నెక్స్ట్ గ్రీన్ సారీ ఆవిడ. ఆ బ్లూ షర్ట్. Tuk tuk, okay. Go go, okay. Boom boom, okay. Slowly, slowly. కరెక్టే. ఇప్పుడు వీరు ఫైనల్లీ వీరిని ఎవరితో మ్యాచ్ చేస్తారు? అమ్మాయితో. అమ్మాయితో. సార్ వెళ్ళి మీ పాప బాబు దగ్గర నిలబడండి. మీ గుడి కట్టించి మొక్కుతా. ఒక్కసారి వాడి చేత నవ్వించరా ప్లీజ్. ఒక్కసారి వాడు నవ్వరా. అలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్? Same, same, but different. No money, no honey. నీ పేరేంట్రా? సాయి హర్షిత్. స్పందించాడు, స్పందించాడు. చూసావా ఒక మనిషిని ఎలా తయారైందో? నువ్వు బేసికలీ ఎక్కువ నవ్వవా లేకపోతే ఈ షో కోసమే అలా ఉన్నావా? ఈ షో కోసమే అలా ఉన్నా. ఇలాగే ఉండాలి సెలబ్రిటీస్ పట్ల. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ, బై బై. Same, same, but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. సెలబ్రిటీ రౌండ్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సెలబ్రిటీ చిన్నప్పటి ఫోటోలో లేకపోతే సెలబ్రిటీ పిల్లల ఫోటోలో వాళ్ళ బ్రదర్ ఆర్ సిస్టర్ లేదా తల్లిదండ్రుల ఫోటోలో చూపించడం జరుగుతుంది. ఏదైనా సరే డిఎన్ఏ డైరెక్ట్ లింక్ ఉండే ఫోటోలో చూపిస్తాం. మరీ చాలా వేలు విడిచిన కాలు విడిచిన చుట్టాలను ఎవరిని చూపించాము, పక్కింటి వాళ్ళని అసలే చూపించాము. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్టయితే మీకు 50,000, రాంగ్ అయితే మీరు మాకు 25,000 ఇవ్వాల్సి ఉంటుంది. మీ దగ్గర 50,000 ఉంది. ఓకే, సో అవి రెడీ? yes we are ready. ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం. ఏం తెలుస్తోంది? అంటే ఏమో ఐస్ దగ్గర ఏమో కానీ చెప్పలేము అబ్బా. ఆప్షన్స్ చూడండి, ఆ తర్వాత క్వశ్చన్ చెప్తాను. ఆప్షన్ ఏ కరీనా కపూర్. కాదు కాదు కాదు. కళ్ళు. ఆప్షన్ బి ఆలియా భట్. కొంచెం ఇక్కడ కొంచెం అలా కళ్ళు. బి పక్కన పెడదాం. ఆలియా పోలికలు కనిపిస్తున్నాయి. ఓకే. ఆప్షన్ సి కంగనా రనౌత్. కాదు కాదు కంగనా అయితే కాదు. కంగనా కాదు. ఆప్షన్ డి సోనాక్షి సిన్హా. సోనాక్షి శత్రుఘ్న సిన్హా గారి కూతురా? సో ఇప్పుడు ఎవరు అని అనుమానంగా ఉన్నది? యాక్చువల్లీ ఆలియా భట్ అని అనుకుంటున్నా బికాస్ షీ వాస్ వెరీ ఫ్యాట్ సినిమాలకు వచ్చే ముందండి. అవునా? చెప్పారు. ఆప్షన్ బి. కానీ ఇప్పుడు ఎంత బక్కగా ఉంది అసలు. సో ఇది ఆలియా భట్ అనుకుంటున్నారు. పర్ఫెక్ట్ మ్యాచ్ అవునా కాదా చూద్దాం. నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపి
పాట ఇందాక నాతో పాడించారుగా Oh, yeah. ఇప్పుడు నువ్వు పాట 1 2 3 గో. ఉయ్యాలా జంపాలా నీకో కథ చెప్పాలా రా రాజు సిద్ధుకి రాకుమారి కావాలా అలా ఎలా ఇయాలా అబ్బా అబ్బా హెబ్బాలా అమ్మాయే స్మైల్ ఇస్తే బయ్యారాల రాసలీల ఊరంతా గోలా గోలా అబ్బాయిల సందడిల నడిచొస్తే పిల్ల ఇలా బంచికి బంబం బంచికి బంబం చిక బంచికి బంబం చిక బంచికి బంబం చిక బంచికి బంబం బం. నెక్స్ట్ సెలబ్రిటీ ఈవిడ ఒక సెలబ్రిటీ మదర్. ఆవిడెవరు? ఆప్షన్ ఏ దీక్షా సేన్, ఆప్షన్ బి త్రిషా, ఆప్షన్ సి క్యాథరిన్, ఆప్షన్ డి శ్రద్ధా దాస్. ఎందుకో త్రిష అనిపిస్తుంది. త్రిష, ఆప్షన్ బి. త్రిష వాళ్ళ మదర్ ని ఎప్పుడు చూడలేదా? నేను చూడలేదు. అంటే త్రిషాని చూడడానికి టైం సరిపోదు. ఎందుకో ఐ ఫీల్ ఏ ఆర్ బి. ఏ ఆర్ బి రెండు ఫోటోలు చూద్దాం పక్క పక్కనే. నోయల్, నువ్వు ఎవరితో హీరోగా యాక్ట్ చేయాలనుకుంటున్నావు? ఏ హీరోయిన్ తో? త్రిషాతో. వర్షం సీక్వెల్? ఈసారి తుఫాన్. నాకైతే త్రిషానే ఉంది. త్రిష వాళ్ళ మదర్ అనుకొని ఫ్రీజ్ చేశాడు. అవునా కదా చూద్దాం. అయ్యో పాపో అయ్యో అయ్యో పాపో. ఇది రాంగ్ మ్యాచ్. త్రిష వాళ్ళ మదర్ కాదు. మీకు ఇంకో ఆప్షన్ ఉండింది కదా, మీరు ఫస్ట్ అనుకున్నది ఆప్షన్ ఏ కదా, దీక్ష. దీక్ష. ఈవిడ పేరు లత అండ్ ఆవిడ దీక్ష వాళ్ళ మదరే. ఒకటి కరెక్ట్, ఒకటి రాంగ్. మూడోది ఏమవుతుందో చూద్దాం. ఈయన ఒక హీరోయిన్ ఫాదర్. ఆప్షన్ ఏ కీర్తి సురేష్, నేను శైలజ హీరోయిన్ కీర్తి సురేష, ఆప్షన్ బి అంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అంజలీనా, ఆప్షన్ సి కృతి సనన్. 1 హీరోయిన్ కృతి సననా, ఆప్షన్ డి రజీనా. రెజినా, ఎందుకంటే పళ్ళు సేమ్ ఉంటాయి. యు ఫీల్ ఇట్స్ రజీనాస్ ఫాదరా? ఐ ఫీల్ యా. రజీనా వాళ్ళ ఫాదర్ అవునా కాదా ఫ్రీజ్ చేసి చూద్దాం. That is Kriti Sanan's father. ఆయన పేరు రాహుల్ సనన్. సో ఫస్ట్ మాత్రమే ఈ రౌండ్ లో కలిసి వచ్చింది 50,000. తర్వాత 2 తప్పే అయ్యాయి. మళ్ళీ రైట్ వస్తాయి. కమాన్. 4వ పిక్చర్.
ఈ బాబు ఒక హీరో కొడుకు. ఆప్షన్ ఏ రితీష్ దేశ్ముఖ్, జెనీలే పోల్చుకునే లేదు, సరిగ్గా చూడరా. చూడండి రితేష్ అంటే జెనీలే వాళ్ళ హస్బెండ్. జెనీలే పోల్చుకునేలా చూడరా. బాబు హాసిని అను. ఆప్షన్ బి షారుఖ్ ఖాన్. ఆప్షన్ సి వివేక్ ఒబ్రాయ్. ఆప్షన్ డి ఆమిర్ ఖాన్. మైట్ బి ఆమిర్ ఖాన్ ఆల్సో. లిప్ చూడు. ఏమంటారు? యూ టేక్ యూర్ డెసిషన్ నౌ. ఎందుకు జెనీలే పోలికలు కనిపిస్తున్నట్టు అని మరి ఫ్రీజ్ చేసేకూడదు. వీడు చెప్పినట్టు అమెరికన్ పోలికలు కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ కళ్ళు ముక్కు ఆమిర్ ఖాన్ లా ఉంది. ఫ్రీజ్ చేయమంటారా? ఏం చేద్దాం? ఏ అడియా ఏ డి పక్క పక్కన పెట్టండి. నాకు ఇయర్స్ ఐస్ అండ్ లిప్స్ అయితే ఆమిర్ ఖాన్ లాగే ఉన్నాయి. ఇయర్స్ రైట్ రోయ్. ఆమిర్ ఖాన్ వెళ్ళిపోదాం. ఫ్రీజా? ఫ్రీజ్. ఆప్షన్ డి ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారు. అవునా కదా చూద్దాం. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. కాదు, మీరు ఇందాక అనుకున్నది ఐదర్ రితేష్ కానీ ఆమిర్ ఖాన్ కదా. మరి ఎవరి బాబు చూద్దాం. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలకన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. రియాన్ దేశ్ముఖ్. వాళ్ళకి అర్థమైంది ఎందుకంటే విగ్గి పెడితే జెనీలే అలాగే ఉన్నాడు. మీరు అనవసరంగా కంగారు పడి ఆమిర్ ఖాన్ చెవులని చెప్పి వెళ్ళిపోయారు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ రౌండ్ అయిపోయింది. మీ దగ్గర ఇప్పుడు ఉండే అమౌంట్ చెప్పడానికి నాకు ఏదోలా ఉన్నప్పటికీ చెప్పాల్సినటువంటి బాధ్యత నాది కాబట్టి నేను చెప్తున్నాను. 25,000. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఈ బాధలోంచి బయటకు రావాలంటే స్నిగ్ధ పాట వినాల్సింది. వై దిస్ కొలవరెడ్డి పాడు. అయితే దానికి బీట్ వేసుకో. నువ్వు పాడు, నేను దాన్ని. Why this కొలవరి 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 డే. 4 రౌండ్లు 2 పట్టు 25,000 మిగుల్సు. Why this కొలవరి 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 డే. మేము అన్ని రౌండ్స్ ఫుల్లోడి. ఇంకే అవుతుంది, ఏమి రావట్లేదు. నాకు కొన్ని సౌండ్స్ నేర్పించవా కొంచెం ఈజీగా? కాదు, అసలు ఎట్లా ఆడించాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. నెక్స్ట్ రౌండ్ మినిమం 10 క్వశ్చన్స్ అడగాలి కదా వీళ్ళు. 10 అంటే పాపం, 1,00,000 రూపాయలైనా ఉండాలి వీళ్ళ దగ్గర. ఇవ్వండి, ఉంటాయి, ఇన్నున్నాయి కదండి. సడలింపుల్ రూల్స్ లో తీసుకొచ్చి మీ దగ్గర నుంచి క్వశ్చన్ కి 1000 రూపాయలు తీసుకునేలాగా చేస్తాం. ఓకే ఓకే. బొమ్మరిల్లు రౌండ్. సరే, ఇప్పుడు ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ వస్తుంది. అందులోంచి ఇద్దరిని తీసుకొని పక్కన నిలబెట్టి వాళ్ళ మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటో మిమ్మల్ని అడగాలి. సో మీరు కొంచెం రిలాక్స్ అయ్యి వచ్చేసేయండి ప్లీజ్. గో. ఈ రోజు మన జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ లోని బొమ్మరిల్లు రౌండ్ ఆడడానికి వచ్చిన ఈ ఫ్యామిలీని చూడడానికి 2 కళ్ళు చాలటంలా. నోయల్ వదిలేసి వెళ్ళిన కళ్ళజోడుతో చూద్దాం, 4 కళ్ళతో. మీరు చూడండి. మిమ్మల్ని చూసిన తర్వాత మనుషుల్ని చూడడానికి కళ్ళు కావాలి గాని మనసుల్ని చూడడానికి కళ్ళెందుకు అన్నా. యాక్చువల్ చెప్పాలంటే జీన్స్ ప్రోగ్రామ్ వల్ల మేమందరం చాలా రోజుల తర్వాత ప్రయాణం చేసి కలిసి జరగడం జరిగింది. అందరం కానీ కలిసి ఎంజాయ్ చేయడం
చాలా సంతోషంగా ఉంది. పిక్నిక్ లా ఉంది కదా ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను చిన్న స్టోరీ విన్నాను, మీరందరూ కలిసికట్టుగా ఉండేవాళ్ళని, ఎవరికో అప్పు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక 30 లక్షల రూపాయలు అందరూ పోగు చేసుకుని ఆ పెద్ద ఆయన వారి ఫ్రెండ్ కి ఇచ్చారని, ఆ ఫ్రెండ్ నిండా ముంచేసి వెళ్లిపోయాడని. కానీ ఈ విషయం మీద కుటుంబం అంతా చిన్న భిన్నం అవ్వకూడదు కాబట్టి ఆయనే మెల్లిగా అందరి డబ్బులు తీర్చేశాడని విన్నాను. ఆయన ఎవరండి? నమస్కారం అండి. డబ్బుల వల్లే మనుషుల్లో భేదాలు వచ్చేస్తున్నాయి, ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి, ప్రేమలు తగ్గిపోతున్నాయి. కానీ డబ్బులు ఇచ్చినా సరే, వాడు మోసం చేసి వెళ్లిపోయినా సరే ఎవరు విడిపోకుండా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. మీరు కూడా మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదని చెప్పి దాన్ని తీర్చడం ఇంకా గొప్ప విషయం. మరి ఈ ఫ్యామిలీ అంతా ఎవరు పరిచయం చేస్తున్నారు? ఓకే, మీరు ఇలా వచ్చింది. ఇది కీర్తిశేషులు ఎలుగురి లింగయ్య సరస్వతి గారి ఫ్యామిలీ అండి. ఓకే, మా నాన్నగారు రాజమౌళి, అమ్మగారు సరస్వతి. రాజమౌళి గారు ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. రాజమౌళి గారు మీకు సంగతి తెలుసా? మన జీన్స్ ఫస్ట్ వెర్షన్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఆడింది రాజమౌళి గారి. నాన్నగారి సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా వచ్చారా? వచ్చారండి. ఎంతమంది వారికి? 2 సిస్టర్స్ అండి. 2 అక్క చెల్లెళ్ళు, 5 అన్నదమ్ములు. సరే, అయితే ఇప్పుడు నోయల్ అండ్ స్నిగ్ధ చాలా బ్యాడ్ గా ఆడుతున్నారు. ఫస్ట్ రౌండ్ లో చాలా కొంచెం ఆడారు, సెకండ్ రౌండ్ లో చాలా కొంచెం ఆడారు, ఈ 3వ రౌండ్ లో ఇంకేం ఆడతారు? మామూలుగా అయితే ఈ రౌండ్ లో 10 క్వశ్చన్స్ వరకు అడిగే అవకాశం ఉంటుంది. కానీ అడగాలంటే వాళ్ళ దగ్గర 1 లక్ష ఉండాలి మినిమం. అందరి దగ్గర 2 లక్షలైనా ఉంటాయి, వీళ్ళ దగ్గర 25,000 ఉంది. అయితే వీళ్ళకి ఇప్పుడు రిలేషన్స్ లో మనం ఎవరినిద్దామంటే అక్షర అండ్ అభినయ్ రండి. ఇన్ని కష్టాల్లో ఉండే వీళ్ళకి ఇంత కష్టమైనటువంటి రిలేషన్షిప్ చచ్చారే. పిలవండి ఎవరైనా, సెలైన్ బాటిల్ కూడా తెప్పించండి అమ్మా, బెటర్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. వాళ్ళందరినీ పక్కన పెట్టండి, వీళ్ళిద్దరి మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. కాదు, వీళ్ళెవరు? వీళ్ళు వాళ్ళే, వాళ్ళు వీళ్ళే. అంటే వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళే. ఫ్యామిలీ వాళ్ళ? కాలనీ వాళ్ళు అనుకున్నా. మొత్తం ఫ్యామిలీ కాదు, నాకు ఒక్కటి అర్థం కాదు. ఇదిగో మొత్తం ఆధార్ కార్డ్ డేటాబేస్ ఏమైనా హ్యాక్ చేశారా మీరు? నో. విత్ ఫోటోగ్రాఫ్? నో. మా మొత్తం కాలనీలో ఇంతమంది లేరు కదా అసలు. సీరియస్లీ? వీళ్ళు కరీంనగర్ నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో నుంచి ఒక 2 ఇక్కడ నిలబెట్టాం. వీళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్ ఏంటో మీరు చెప్పాలి. అలా చెప్పడానికి మీకు 10 ఛాన్సులు ఉన్నాయి. కరెక్ట్ గా చెప్తే 5 లక్షలు. అర్జెంట్ అంటే పంపించు. వెళ్ళిపో. చెప్పు, ఎలా వచ్చారు? వచ్చేటప్పుడు కరీంనగర్ నుంచి వాళ్ళు బండెక్కి వచ్చారు, బస్ ఎక్కి వచ్చారు. ఏదైనా ఎక్కేసిరా. విషయం ఏంటంటే కరెక్ట్ గా చెప్తే మీకు 5 లక్షలు ఇస్తాం. ఒక్కొక్క అవును కాదుకి నేను 10,000 తీసుకుంటూ ఉంటాను జనరలీ. కానీ మీ దగ్గర ఉండేటువంటి పేద సెలబ్రిటీస్ మీరు 25,000తో ఉన్నారు కాబట్టి మేము మీకు సడలింపుగా 1000 రూపాయలకి తీసుకొచ్చాం. బ్రేక్ ద రూల్స్. అయితే ఈ సడలింపు ఏంటంటే మీరు మాకు 1000 రూపాయలు ఇచ్చి అవును కాదు చెప్పించుకుంటారు, కరెక్టే. మరి మిగిలిన 9,000కి మీరు పనిష్మెంట్ ఏదైనా చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇన్నిసార్లు డాన్స్ చేశాను కదండి, ఇంకేం పనిష్మెంట్? అది మాకు పనిష్మెంట్, మీకు కాదు. ఇప్పుడు మీకు ఇస్తాం మేము. ఓకే. మన సంస్కృతి, మన సంప్రదాయాలు ఏమయ్యాయి? అక్క, బాబాయ్, పిన్ని, తాత ఈ పిలుపులు పోయి ఆంటీలు, అంకుళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు నోరు మిదపరే? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి ఒక చర్మ గీతం. ఏంటది? సుమగారి గీతం. ఫర్ రెఫరెన్స్, ఈ అమ్మాయి పేరు అక్షర, అబ్బాయి పేరు అభినయ్. అక్షరకి అభినయ్ ఏమవుతాడు? కమాన్, ఒక 1000 రూపాయలు ఇచ్చుకోండి, అడగండి.
ఏమవుతారు? అక్క తమ్ముడు. ఆబ్వియస్లీ. ఓకే, సో మీరు నాకు 1000 రూపాయలు ఇచ్చారు అండ్ మీరు అడుగుతున్నది అక్షర అభినయ్కి అక్క అవుతుందా? అవుతుంది. రైట్ ఆన్సర్. హలో హలో, కథ ఇప్పుడే మొదలైంది. అదేంటి అవుతుంది. ఎట్ అవుతుంది. కరెక్ట్. నేను ఇందాకే చెప్పాను ఎలా అవుతారు కూడా మీరు చెప్తేనే ఈ రౌండ్ మీరు ఫినిష్ చేసినట్టు. నేను ఎలా అవుతున్నారు అని అడిగానంటే వాళ్ళిద్దరు డైరెక్ట్ గా అక్క తమ్ముళ్ళు కాదని మీరు అర్థం చేసుకున్నారు. దాంతో మీకు క్లారిటీ వచ్చేసింది. ఓకే, ఆ అమ్మాయి వాళ్ళ ఓన్ బ్రదర్ కాదు. అదేరా వేలు విడిచిన పిన్ని కాలుతా నేను తమ్ముడు. డిఫరెంట్ పర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్. తాతయ్య. అక్షర వాళ్ళ తాతయ్య. అభి బాయ్స్ తాతయ్య. షుడ్ బి బ్రదర్స్. అక్షర వాళ్ళ తాతయ్య అంటే ఏ రకంగా తాతయ్య? మదర్ వాళ్ళ ఫాదర్. అక్షర వాళ్ళ అమ్మగారి నాన్నగారి బ్రదర్ వాళ్ళ తమ్ముడి. అదే తమ్ముడి. అదే కొడుకా కూతురా అక్కడ నేను వేయాల్సింది? కొడుకు. కొడుకు వాళ్ళ కొడుక. అలా వీళ్ళు అక్క తమ్ముడు అయ్యారా? ఆ 1000 రూపాయలు ఇవ్వండి. అక్షర వాళ్ళ అమ్మగారి నాన్నగారి తమ్ముడు గారి కొడుకు వాళ్ళ కొడుక. కాదు. మీరు చాలా చాలా దగ్గరకు వచ్చారు. ఒకటే స్టెప్ లో మిస్టేక్ చేశారు అంతే. ఏం స్టెప్ అది? చెప్పనగా. అవును, వీళ్ళకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా, మనం మర్చిపోయాం. సుమా గారితో డాన్స్ చేద్దాం. మీరు డాన్స్ చేస్తే మాకు పనిష్మెంటేగా. నో, సాడ్ సాంగ్. రాలిపోయే పువ్వాని కూరగాలందుకే సుమా గారితో ఓడిపోవడానికే. అయిపోయింది. ఇది నాకే పనిష్మెంట్. కమ్ ఆన్, ట్రై. ఉండాగా ఇటువైపు స్టెప్ ఏమేసాం మనము? అక్షర వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారి. వెయిట్ అమ్మగారు వాళ్ళ నాన్నగారు. వెయిట్ తాత సిస్టర్. సిస్టర్ అంటే తాత వాళ్ళ చెల్లి కూతురి కాదు, కొడుకే కొడుకు. 1000 రూపాయలు. వాట్ యు వాంట్ యా? కమ్ ఆన్ టేక్ యా. మీరు నిజంగానే మనిషి అయితే ఇందాక చెప్పింది మళ్ళీ చెప్పండి. అక్షర ఉందా? ఉంది. వాళ్ళకి ఇందాక ఏం చెప్పాను? మమ్మీ వాళ్ళ డాడీ తాత ఉన్నారా? వాళ్ళకి ఒక చెల్లి ఉందా? ఆ చెల్లికి ఒక కొడుకున్నాడా? ఆ కొడుకున్నాడా? వీడు. ఇప్పుడు వరుస సరిపోయింది కదా అక్క తమ్ముడు. అక్షర వాళ్ళ అమ్మగారి నాన్నగారి చెల్లెలి గారి కొడుకు గారి కొడుకు అభినయ్ అవ్వడం వల్ల అభినయ్కి అక్షర అక్క వరస అవుతుందా? రైట్ ఆన్సర్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకరైకల్లన్నీ ఊరమాసు లెక్కలో. అక్షర అండ్ అభినయ్ అక్క తమ్ముడు వరుస అవుతారు. ఎలాగా అంటే అక్షర వాళ్ళ అమ్మగారి నాన్నగారి చెల్లెలి గారి కొడుకు వీడు. నేను అసలు నిజంగా వీళ్ళు ఇంత తొందరగా ఆడతారు అనుకోలేదు. లేదబ్బా, ఇందాక పర్మిటేషన్ ప్రకారం అక్కను వదినాను బాంబర్ది అయ్యారు. ఇప్పుడు దాన్ని ఉల్టా చేసావంతే. స్నిగ్ధ, నువ్వేమైనా చెప్పు, నేను సలైన్ బాటిల్స్ 108 అన్ని రెడీ చేసి పెట్టమని చెప్పాను. నేనేం చేయలేదు, జీన్స్ వేసుకుని జీన్స్ అడ్డానికి వచ్చాను. ఇంట్లో ఇవాళ డిన్నర్ కూడా వద్దు, రేపు పొద్దున వస్తున్నానని చెప్పాను. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చినటువంటి వరస అలాంటిది, ఇప్పట్లో వీళ్ళు చెప్పరని నేను ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అలాంటిది మీరు దాన్ని బ్రేక్ చేశారు. ఎంబీఏ ఇక్కడ. సో మీరు 3000 మాకు ఇచ్చి 5 లక్షలు తీసుకుంటున్నారు. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకరైకల్లన్నీ ఊరమాసు లెక్కలో.
ఇంత మేలు చేసిన ఈ ఫ్యామిలీ కోసం ఒక మంచి పాట కదా. ఇంకీ పింకీ పాంకీ ఫ్యామిలీ సాంగ్. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక పాట పాడితే వాళ్ళ ఎండ్ అక్షరం తీసుకొని ఇంకో పాట పాడతారంట. అంతాక్షరి జీన్స్ అంటే జాతో పాడండి. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా లా లా లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా. గా 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 10 9 గోరింకతో ఆడింది. పాడుతున్నాం. ఇంతమంది అంతే నెమ్మది ఏం వినపడతాయి అక్కడ. గువ్వా గోరింకతో ఆడింది లే గుమ్మలాట. అయిపోయింది. టపు టపు టపోరి కన్యాకుమారి. కొన్నది ఫస్ట్ నుంచి అది రావాలి. బిగినింగ్ కాదు. యు ఆర్ చీటింగ్. మీకు 1 పాయింట్ మైనస్ అవుతుంది. మీ తాతగారి వాచ్ మాకు వచ్చింది. మమ్మల్ని పాడమంటారా? పాసా టాటా వీడుకోలు గుడ్ బై ఇక సెలవు. సెలవు. వా 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 వానా వానా వెల్లువాయే. టింగ్ టాంగ్ టాంగ్ టుంగ్. పక్కింటోడు. థ్యాంక్ యూ. మన ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి అండ్ ఈ టీవీలో జీన్స్ మీరు చూస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బై బై. ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా. జాక్పాట్ రౌండ్. ఓకే, సో ఇప్పటి వరకు మీరు సొంతం చేసుకున్న డబ్బులు 5,22,000. ఈ రౌండ్ లో ఒకవైపు పేరెంట్స్ నించొని ఉంటారు, కర్టెన్ వెనకాల పిల్లలు ఉంటారు. మీరు ఆ పిల్లల్ని పేరెంట్స్ ని ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయాలి. అంటే ఎంతమంది పేరెంట్ ఉంటారో అంతమంది పిల్లలే ఉంటారు, ఎక్స్ట్రాగా ఎవరు ఉండరు. మీరు ఇలా మ్యాచ్ చేయడానికి 3 టైమర్స్ లో నుంచి ఏదైనా ఒక టైమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మొదటి టైమర్ 120 సెకండ్లు. అలా మీరు చేసినట్టయితే మీరు ఇప్పటి వరకు సొంతం చేసుకున్నటువంటి డబ్బులు 2 రెట్లు పెరుగుతాయి. మీరు ఇక్కడ నుంచి 10,44,000 తీసుకొని వెళ్ళొచ్చు. సెకండ్ 90 సెకండ్లు. మీరు ఈ టైమర్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ డబ్బులు 3 రెట్లు పెరుగుతాయి. మీరు ఇక్కడ నుంచి 15,66,000 తీసుకొని వెళ్ళొచ్చు. థర్డ్ 60 సెకండ్లు. మీ డబ్బులు 4 రెట్లు పెరుగుతాయి. మీరు ఇక్కడ నుంచి 20,88,000 తీసుకొని వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ పేరెంట్స్ ముందర పిల్లల్ని తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత బజర్ ప్రెస్ చేయొచ్చు. మీరు ఎన్ని కరెక్ట్ గా పెట్టారో నేను చెప్తాను, కానీ ఏ మ్యాచ్ కరెక్ట్ గా ఉందో మాత్రం చెప్పలేను. ఓకే, నేను 2 కరెక్ట్ అనో 3 కరెక్ట్ అనో చెప్తాను. మీరే ఆలోచించుకొని ఏది కరెక్ట్ దాన్ని జరపకుండా వేరే వాటిని మళ్ళీ మ్యాచ్ చేసుకోండి. బజర్ నొక్కండి. ఇలా మీరు బజర్ లాస్ట్ 20 సెకండ్స్ వరకు ప్రెస్ చేయొచ్చు. అంటే 120 సెకండ్లు తీసుకుంటే 100 సెకండ్స్ వరకు, 90 తీసుకుంటే 70 వరకు, 60 తీసుకుంటే 40 వరకు మీకు టైం ఉంటుంది. ఒకళ్ళు ఇక్కడ నుంచి ఆడాలి, ఇంకొకళ్ళు ఇక్కడికి వెళ్లి తీసుకొని వెళ్లి నిలబెట్టాలి. పిల్లల్ని మధ్యదారిలో వదిలేయడానికి లేదు, డైరెక్ట్ గా తీసుకెళ్లి పేరెంట్స్ ముందర నిలబెట్టాలి. ఇది రూల్స్. ఇప్పుడు చెప్పండి టైమర్ ఏంటి? Yeah, we'll go for 120 seconds. ఓకే, టైమర్ 120 సెకండ్స్. ఎవరు ఇక్కడ నించొని సూచనలు సలహాలు ఇస్తున్నారు, ఎవరు అక్కడి నుంచి పరిగెత్తుకొని తీసుకెళ్లి నిలబెడుతున్నారు? నేను సలహాలు ఇస్తాను. షూరా? సో నోయల్ అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి నిలబెట్టే పని నీది. Done. ఓకే, సో జాక్ పాట్ ఆడదాము. పేరెంట్స్ వచ్చేయండి. కర్టెన్ డౌన్. ఒరే ముందే ముందే కట్టినకి వెళ్ళిపోరా. అక్కడ ఉండు రెడీగా ఉండు. కర్టెన్ ఎత్తకు. ఓకే, పిల్లలు రండి. సో కర్టెన్ అప్ వెళ్ళిన తర్వాత మీ టైమర్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీరు తీసుకొని వెళ్ళి వాళ్ళని నించోబెట్టి ఆ తర్వాత బజర్ నొక్కొచ్చు. స్నిగ్ధ ఇక్కడ నుంచి నంబర్ 1 ముందో నంబర్ 4 ముందో అని తనకి రెఫరెన్సెస్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ మీరు ఆడుతున్నటువంటి అమౌంట్ 10,44,000 కోసం. వీళ్ళందరూ సొంత అన్న చెల్లెళ్ళు. అక్కడ నించున్నది కజిన్స్. అంటే వాళ్ళకి వీళ్ళ మేనమామ పోలికో పెద్దమ్మ పోలికలో కూడా ఉండుండొచ్చు. మీరు కొంచెం కేర్ఫుల్ గా ఆడాల్సిన రౌండ్, కానీ టైం 120 సెకండ్స్ మాత్రమే ఉంది. ఆల్ ది బెస్ట్. కర్టెన్ అప్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇక్కడ నిలబడి టైం దిగి తొందరగా నిలబడితే బజర్ నొక్కొచ్చు. 5 పెట్టేస్తే తొందరగా నోయల్. అంకుల్ దగ్గర తొందరగా నోయల్. ఇంకొకటి
ఒకటే కరెక్ట్. మార్చండి తొందరగా, తొందరగా మార్చు. గో. ఒకటే కరెక్టా? తొందరగా మార్చి బజర్ ను. ఒకటంటే నేను చెప్పను. మేజర్ చేంజెస్. బజర్ నొక్కొచ్చు. రెండు కరెక్ట్. మార్చు తొందరగా. ఈ అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళి తొందరగా టైమర్. నువ్వు ఇక్కడ భయ మీరు బజర్. 3 కరెక్ట్. అంటే ఒకటే మిస్ మ్యాచ్ జరిగింది. ఆ 2 మ్యాచెస్ కరెక్ట్ చేసేస్తే మీరు మొత్తం కరెక్ట్. ఆలోచించండి. మధ్యలో మార్చు. బజర్ నొక్కు కావాలంటే ఇంకా మధ్యలో ఇక్కడ మార్చు. మధ్యలో 2-3 మార్చు. 39 seconds. అరే 2-3 మార్చరా. ఈ పాప పువ్వు ఆంటీ పువ్వు ఒకటేలాగా ఉంది. కొంచెం మార్చు. బజర్ నొక్కు. బజర్ ఒకటే కరెక్ట్. నువ్వు అక్కడికి ఇంకా బజర్ లేదు. మీరు మార్చుకోండి తొందరగా. మార్చు తొందరగా. స్టాప్. ఏమనుకుంటున్నారు మీరు? జాక్ పాట్ కొట్టారనుకుంటున్నారా? కొట్టామనుకుంటున్నా. చూద్దాం రండి. ఓకే, సో జాక్ పాట్ కొట్టారు. 10,44,000 అని మీరు అనుకుంటున్నారు కదా. ఓకే, నంబర్ 3 చిన్న పాప అండ్ మధ్యలో నించున్న ఆయన. పర్ఫెక్ట్ మ్యాచ్. Number 2 ఆరెంజ్ కలర్ చుడిదార్ ఆర్ పీచ్ కలర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అండ్ వెనకాల డిఫరెంట్ కైండ్ ఆఫ్ సారీ ఆర్నమెంటేషన్ తో ఉన్న వాళ్ళది. పర్ఫెక్ట్ మ్యాచ్. నంబర్ 4 వైట్ టీ షర్ట్ అండ్ పట్టు చీర. పర్ఫెక్ట్ మ్యాచ్. ఒకవేళ నంబర్ 1 and 5 కరెక్టా? కాదు, స్వాప్ చేయాలి. యాక్చువల్లీ స్వాప్ చేయకపోతే జాక్ పట్టేగా. కానీ అది మిస్ మ్యాచ్. గోవిందా 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 అరే బాగు చైనను గోవిందా ఒక్క మిస్ మ్యాచ్ ఏదైతే ఉందో నంబర్ 1 అండ్ నంబర్ 5 మీరు జస్ట్ అలా స్వాప్ చేసేసి ఉంటుంటే ఈ రోజు జాక్ పాట్ మీదే. కానీ చేయకపోవడం వల్ల మీకు ఏమీ రావట్లేదు. జరగాల్సింది జరక్క మానదు కాబట్టి జరిగిన దాన్ని వదిలేసి జరగాల్సిన దాని గురించి ఆలోచించి వాళ్ళని ఇక్కడి నుంచి జరుపుదాం. ఇద్దరు ప్రాణ స్నేహితులు వచ్చేస్తున్నారు. జీన్స్ షో అంతకు ముందు వచ్చినప్పుడు అప్పుడు వీడు జీవుడు ముక్కలు వేసుకుని గొలిక్కలు ఆడుకున్నాడు, నేను పక్కన బచ్చాలు ఆడుకున్నాడు. అప్పుడు మీరు చూసేవాళ్ళు గాని మా అమ్మగారు పిలిచారు, అమ్మమ్మ వచ్చింది చూడని. మీ ఇద్దరి స్నేహ బంధం గురించి చెప్పండి. ఆ పైన లాస్ట్ లో కళ్ళడు కళ్ళజోడు నువ్వేనా? ఎవరైనా తలలో పువ్వు పెట్టుకుంటారు, పాప ఏంటో పువ్వుకెళ్ళి తలగాతికిచ్చింది. ఏది మన అవినాష్ గారికి ముక్కున్నట్టు. వీళ్ళిద్దరు తెలుసా నీకు? నేను తెలుసా నీకు? రెడీ 1 2 3 గో. నీకు ఇష్టమైన యాంకర్ ఫ్రాంక్ గా చెప్పాలా లేదంటే బిస్కెట్ వేయాలా? నోటుతో చెప్పు. సుమా గారు, ఉదయభాను గారు ఇద్దరు ఇష్టం. ఊరుకో, నాకు బాగా తెలుసు నీకు రష్మి అంటే ఇష్టం అని.
ఈ ఆర్డర్లు ఏంటంటే మరి టూ మచ్ ఎవరు చిన్న ఎవరు పెద్ద అంటే ఒక్కొక్కసారి మారిపోతుంటాయి ఫీచర్స్. నన్ను పవన్ కళ్యాణ్ అంటారు, మా తమ్ముడు మహేష్ బాబు అంటారు. ఓకే సో హౌ వాస్ ద షో ఎలా ఉంది? యాక్చువల్లీ మీరు ఉంటే చాలా సరదాగా ఉంటుంది, హాయిగా ఉంటుందని అనుకున్నా, కానీ మామూలుగా బ్రెయిన్ ఇక్కడ డ్యామేజ్ అవ్వలేదు మాకు. ఇలా చూడాల్సి రాలేదు ఎప్పుడు ఎవరిని, ఇంతసేపు ఎప్పుడు చూడలేదు జనాల్ని. ఇలా చూడాల్సి రాలేదు, పరిస్థితి రానే వచ్చింది. కొంతవరకు ట్రై చేశారు, నేను రాణించలేకపోయా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ వీ హ్యాడ్ ఫన్ విత్ యు ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్. మరి వెళ్తూ ఫైనలీ కూడా నేను చెప్పేటువంటి గుడ్ బై ని ఒక ర్యాప్ లో చెప్పేద్దాం. Oh yeah, so everybody give it up for Suma Kankala, yo! ఈ రోజు నోయల్ అండ్ స్నిగ్ధ వచ్చారు, ఆడారు, మీరందరూ చూశారు. మళ్ళీ వచ్చే శనివారం 9:30 జీన్స్ కింగ్ ఆఫ్ ఆల్ గేమ్ షోస్ వర్షన్ 2.0. Until then, take care, good night and bye bye.